దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ డివోషన్ ప్రారంభించుకునేలాగా ప్రార్థన చేసుకుందాం. తల వంచుండగా ప్రార్థన చేసుకుందాం. మా ఆశ్రయ దుర్గమ, విమోచకుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. దేవా, మరి 72 సంవత్సరాల గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవటానికి దేవా, మరి ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవటానికి మీరిచ్చిన ఆలోచనను, జ్ఞానాన్ని, వివేకాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. మరి నీ సత్యమనే వాక్కు ద్వారా ఈ లోకంలో నీ బిడ్డలముగా రాజ్యాంగానికి విధేయులమై దైవరాజ్యపు వారసులముగా ఏ విధంగా జీవించాలో అటు ఆత్మీయమైన నడిపింపు మాకు అనుగ్రహించమని, ఈ డివోషన్ అంతట్లో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధన ప్రారంభించుకునేలాగున ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 608వ కీర్తన పల్లవి మొదటి 2 చరణాలు, చివరి చరణం అందరం కలిసి పాడుకుందాం. దేశ సేవా చేసి దేవా దాసులైవా దిల్లుడిలలో మోసమాగా ములను వీడి యేసుని దాసుల గుడి దోసములను వీడి దేవా దాసులైవా దిల్లుడిలలో దేశ సేవా చేసి దేవా దాసులైవా దిల్లుడిలలో దేశబంధువు యేసువే మన దేశరాజకు ఆయనే దేశమంతా యేసు మనసుతో దాసదోసే ప్రీతుడే దేశ సేవా చేసి దేవా దాసులైవా దిల్లుడిలలో నీతి న్యాయములు వెలగిరి ఈ స్థలం వెలగయు నిత్య ప్రేమ రూపి యేసు నిజలేగా లేదు దేశ సేవా చేసి దేవా దాసులైవా దిల్లుడిలలో ఆసేతు హిమాచల పర్యంతముంది గంతము ఏకముగను దివిని భువిని నేలు రాదు యేసుడే దేశ సేవా చేసి దేవా దాసులైవా దిల్లుడిలలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నేటి దినపు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈ గణతంత్రపు దినోత్సవ శుభములు, వందనములను మీకు తెలియజేస్తా ఉన్నాను. నేటి డివోషన్ కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠములు పాత నిబంధన గ్రంథం నుండి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు, మార్కు సువార్త 12వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు. ఈ పాఠ్యభాగం నుండి ఏర్పాటు చేయబడ్డ అంశము బాధ్యతమైన
పౌరసత్వము, రెస్పాన్సిబుల్ సిటిజన్షిప్. రెస్పాన్సిబుల్ సిటిజన్షిప్. దేవుని బిడ్డలారా, ఈరోజు చదవబడిన ఈ దైవ లేఖన భాగాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి గత 70 సంవత్సరాలకు పైగా స్వయం పాలనలో భారతదేశం విజయవంతంగా ముందుకు కొనసాగుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈ 72వ వసంతంలోకి ప్రవేశించిన మనము మరి ఆనాటి పరిస్థితులు, ముఖ్యంగా 1947వ సంవత్సరం ఆగస్ట్ 28న భారతదేశం యొక్క శాశ్వత రాజ్యాంగ ముసాయిదా డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఏ విధంగా పనిచేస్తూ అలు పెరగకుండా 2 సంవత్సరాల 18 నెలల తరువాత 1950వ సంవత్సరము జనవరి 26న మన దేశ రాజ్యాంగం అమల్లోకి తీసుకొచ్చిన మహనీయులను గురించి, వారి యొక్క జ్ఞానము అనేక దేశాల యొక్క రాజ్యాంగాలను పరిశీలించి ఒక చక్కటి ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని రూపుదిద్దిన సందర్భంగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని మనం వేడుకలుగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ అమల్లోకి ఎప్పుడైతే ఈ రాజ్యాంగాన్ని అమల్లోకి వస్తున్నదో సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మన భారత రాజ్యాంగం అనేది అవతరించినట్లుగా చూస్తూ ఉంటాం. ఈ దేశం యొక్క ఆవిర్భావము ఎంత గొప్పగా దేశం ఆవిర్భవిస్తుందంటే సంపూర్ణమైన స్వాతంత్ర్యాన్ని పొందుకొని సంపూర్ణమైన ఆలోచనలతో దేశ సేవ నిమిత్తమై అనేకులు పాటుపడుతూ ముందుకు సాగుతున్న దివ్యమైన సందర్భాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. అందుకే ఈ దేశ నిర్మాణానికి ఆనాటి క్రైస్తవ లోకం కూడా ఎంతగానో పాటుపడ్డ సందర్భాలు, మరి నేటి వాక్యాలు కూడా దేశం పట్ల, ఈ యొక్క రాజ్యాంగం పట్ల ఎటువంటి విధేయతను కలిగి మరి విశ్వాసి ముందుకు వెళ్తూ దైవరాజ్యానికి వారసులుగా ఈ లోకంలోనే ఏ విధమైన సిద్ధపాటుతో ముందుకు వెళ్లాలో ఆ మాటలని కూడా చక్కగా వివరిస్తా ఉన్నాడు. క్రైస్తవం యొక్క నిబద్ధతతో ఏ విధంగా జీవించాలో ఆ చక్కటి జీవితాన్ని గురించి నేటి వాక్యము తెలియజేస్తా ఉన్నది. పాత నిబంధన గ్రంథములో దేవుడైన యెహోవా అబ్రహాంతో మాట్లాడుతూ ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనములో ఇశ్రాయేలు ప్రజలకు భూమిని కేటాయించి వారిపై పాలన ప్రభు చేస్తున్నట్లుగా చూస్తూ ఉంటాం. ఆ దేవుడైన ప్రభు మరల ఆదికాండము 19వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు తన పాలనను ఇశ్రాయేలు మాత్రమే పరిమితం చేయకుండా ఆయన ఇతర దేశాలు కూడా దాన్ని విస్తరిస్తున్న సందర్భాన్ని మనము ఈ 19వ అధ్యాయంలో చూడగలుగుతా ఉన్నాం. మరి 8వ శతాబ్ద ప్రవక్త అయిన ఆమోసు మాట్లాడుతూ ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో ప్రవక్త ఏమని తెలియజేస్తా ఉందంటే, ఈ దేవుడు ఏర్పాటు చేసిన ఈ పాలన ఏ విధంగా అనేక ప్రాంతాలకు ఈ భౌమత్వాన్ని ఏ విధంగా చాటుకుంటూ ముందుకు సాగుతా ఉన్నదో ఆ మాటలను ప్రవక్త అయిన ఆమోసు తెలియజేస్తూ అనేక దేశాలు దేవుని యొక్క పాలనలోకి ఆహ్వానించబడ్డ సందర్భాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఏ విధముగా ఓ క్రొత్త వడంబడికను దేవుడు తన ప్రజలతో చేయబోతున్నాడు. ఈ క్రొత్త వడంబడిక ద్వారా తన పరిపాలనలోకి అనేక జాతులను అనేక ప్రజలను ఆయన ఏ విధంగా ఆహ్వానిస్తా ఉన్నాడో ఆ మాటల గురించి, దేవుని యొక్క పాలనలో భాగస్వాములు అవ్వటానికి ఏ విధమైన సిద్ధపాటు నడిపింపు ఉండాలో ఆ మాటల గురించి నేటి వాక్యము ఎంతో గొప్పగా తెలియజేస్తా ఉన్నది. ప్రాముఖ్యంగా ఆమోసు ప్రవక్త మాట్లాడుతూ ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం గల ఈ పాఠ్య భాగంలో ప్రవక్త అయిన ఆమోసు మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, ఈ ప్రాపర్ జ్యుడిషియల్ సిస్టమ్ గురించి ప్రవక్త మాట్లాడుతూ సరైన న్యాయ వ్యవస్థ అనేది ఆనాటి సమాజంలో లేదు. నాటి ఇశ్రాయేలు ప్రజల జీవితంలోని ఆనాటి సమాజంలోని న్యాయాన్ని అవినీతిని ఆయన ప్రశ్నిస్తా ఉన్నాడు. ప్రవక్తల యొక్క పని ఏంటంటే, ప్రవక్తల యొక్క ప్రవచనాలు కానీ ప్రవక్త యొక్క పని సమసమాజాన్ని నిర్మించడానికి, దేవుని యొక్క సార్వభౌమత్వములో దేవుని యొక్క పాలనలో ఏ విధముగా వారు జీవించాలో
న్యాయముగా నీతిగా ఎలా జీవించాలో ఆ మాటలు ప్రవక్తల యొక్క ప్రవచనాల్లో చూడగలుగుతా ఉన్నాం. అందుకే ప్రవక్త అయిన ఆమోసు ప్రవచిస్తూ 5వ అధ్యాయంలో ఆయన ఈ మాట గుర్తు చేస్తా ఉన్నాడు. సరైన న్యాయం అనేది ఇశ్రాయేలు ప్రజల్లో కొరవడింది. దానికి గల కారణం ఏంటంటే వారు విలాసవంతమైన జీవితానికి వారు అలవాటు పడ్డారు. 5వ అధ్యాయం 2వ వచనంలో అవినీతి వారు హృదయంలో ఉండిపోయినది. వారు సాంఘిక జీవిత విధానం ఎలా ఉందంటే సాంఘికంగా వారు ఎంతగానో వృద్ధి చెందారు. విస్తరించుట చేత వారుకున్న సంపదను బట్టి వారు సుఖభోగాలకు అలవాటు పడి ఈ సామాజిక జీవితంలో దేవుడు నియమించిన పద్ధతులను చట్టాలను కాల రాస్తూ వారి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అవినీతికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. ప్రవక్త తన ప్రవచనాల ద్వారా దేవుని ప్రతినిధిగా వాటన్నిటిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవునిలో భాగస్వాములుగా ఉండవలసిన మీరు, దేవుని యొక్క పాలనలో ఒక చక్కటి పౌరులుగా ఉండవలసిన మీరు మీ పౌరసత్వాన్ని దుర్యోగపరుస్తూ ఉన్నారు. మీరు జీవించిన జీవితము సరిగా లేదు, న్యాయముగా నీతిగా మీరు జీవించాలని దేవుడు కోరుతున్నాడని ఆయన చెప్తున్న సందర్భాన్ని చూడగలుగుతా ఉన్నాం. పౌలు కూడా తీతుకు రాసిన పత్రికలో మాట్లాడుతూ 3వ అధ్యాయము 1-2 వచనాలు చెప్తున్న మాట్లాడంతే, నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయనందును కాలము గడుపుచు అసహ్యులమై ఉంటిమనే మాట గుర్తు చేస్తా ఉన్నా. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు దురాశలకు, విలాసవంతమైన జీవితానికి, దుష్టత్వానికి, అసూయకు లోనవుతున్నట్లుగా చూస్తున్నాం. తద్వారా దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే వారి మధ్య ఒక న్యాయమైన సరి అయిన న్యాయాన్ని జరగాలని, ఆ అవినీతిని తుడిచివేయటానికి, వారి హృదయాల్లో ఉన్న అవినీతిని దేవుడు తొలగించడానికి ఆయన చేస్తున్న గొప్ప పనిని గురించి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. నేటి క్రైస్తవ లోకంలో కూడా క్రైస్తవ బిడ్డలమైన మనము దేవుని యొక్క సార్వభౌమత్వములు ఆయనలో భాగస్వాములముగా జీవిస్తున్న మనము అవినీతిని దూరం చేసుకోవాలి. అవినీతిని దూరం చేసుకొని నీతిగా, భక్తిగా, ప్రభు పట్ల విశ్వాసముతో జీవించే వారముగా ఉండాలని దేవుడు కోరుతున్నట్లుగా చూస్తా ఉన్నాం. పత్రికా పాఠములో పౌలు భక్తులు మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనంలో ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, ఇక్కడ కంప్లైంట్ విత్ గవర్నింగ్ అథారిటీస్ అనే మాట ఉపయోగిస్తూ పాలక అధికారులకు ఏ విధంగా వాళ్ళ పాలనలో మనము భాగస్వాములుగా వారి పాలనలో మనము కూడా ఏ విధంగా ముందుకు సాగాలో ఆ మాటల గురించి చెప్తా ఉన్నాడు. ప్రభుత్వానికి ఆ ప్రజలకు ఉన్న సత్సంబంధాలు ఏ విధంగా ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగాలో, మరి ప్రజలు ఆ ప్రభుత్వాన్ని చట్టాలను గౌరవిస్తూ, శాసనాలను గౌరవిస్తూ వారి యొక్క ఉజ్వలమైన భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలో పౌలు గుర్తు చేస్తా ఉన్నాడు. ఆనాటి రోమా ప్రభుత్వంలో ఉంటున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మార్క్స్ వార్తలో ఈ మాటలు కూడా చెప్పినట్లుగా చూస్తా ఉన్నాడు. పౌలు యొక్క దృక్పథంలో ఆయన చెప్తున్న విషయాలు ఏంటంటే, మొదటిగా జీవితంలోని ప్రతిదాన్ని క్రమముగా జరిగించడానికి ఈ పౌరసత్వం అనేది దేవుడి ద్వారా మనం పొందుకున్నామనే గుర్తు చేస్తా ఉన్నాడు. ఈ లోకములో ఉన్న ప్రభుత్వాలకు, ఈ లోకములో ఉన్న అధికారాలన్నింటినీ కూడా దేవుని మూలంగా కలిగాయి. ఈ దేవుని మూలంగా కలిగిన ఈ ప్రభుత్వాల గురించి ఆయన చెప్తూ మనము ఈ లోకములో జాగ్రత్తగా జీవించడానికి, క్రమముగా జీవించడానికి దేవుడు ఈ ప్రభుత్వాలను ఏర్పాటు చేశాడని, ఒక క్రమమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు వీటిని రూపొందించాడని పౌలు గుర్తు చేస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. రెండవదిగా పౌలు మాట్లాడుతూ దేవుడు ప్రభుత్వాన్ని, న్యాయాన్ని ప్రతినిధిగా ఎందుకు నియమించాడనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు. దేవుడు ఆ విషయాన్ని ఎందుకు గుర్తు చేశాడంటే, ఆనాటి సమాజంలో చెడ్డవాన్ని శిక్షించడం ద్వారా చెడును అరికట్టి మంచిని పరిరక్షించడానికి దేవుడు ఇట్టి ఏర్పాటు చేసినట్లుగా పౌలు గుర్తు చేస్తా ఉన్నాడు. పేతురు కూడా 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనంలో ఆనాటి సామాజిక పరిస్థితుల గురించి ఆయన వివరిస్తూ ఏ విధంగా చెడుతనాన్ని దూరం చేసుకోవాలో ఆ మాటలు పేతురు భక్తుడు కూడా చెప్తున్నట్లుగా చూడగలుగుతా ఉన్నాం. మూడవదిగా పౌలు మాట్లాడుతూ ప్రభుత్వం అనేది ఎలా ఉండాలో పౌలు వివరిస్తా ఉన్నాడు. ఆసక్తికరంగా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తా ఉన్నాడంటే, అధికారంలో ఉన్న వారి కొరకు ప్రార్థించండి, క్రైస్తవ విశ్వాసులపై ఉన్న ఒక కర్తవ్యాన్ని, బాధ్యతను ఆయన గుర్తు చేస్తా ఉన్నాడు. అధికారంలో ఉన్న వారి పాలన సరిగా నిర్వర్తించాలంటే, వారు పాలన సరిగా చేయలేదంటే
ప్రార్థించవలసిన బాధ్యత, భారము ప్రతి క్రైస్తవ విశ్వాసపై ఉందని పౌలు గుర్తు చేస్తా ఉన్నాడు. మన అధికారుల కొరకు మనం ప్రార్థిస్తున్నామా? వారు సరి అయిన పాలన చేయలాగిన, వారి హృదయాలు ప్రభు వైపు త్రిప్పబడలాగిన మనం ప్రార్థించే వారముగా ఉంటున్నామా లేమా? నేటి ప్రస్తుత దినాలు మనం ఆలోచన చేస్తే గుజరాత్ ప్రాంతంలో ఏ విధంగా దేవుని బిడ్డలు ఎంత మతం పేరిట వారు ఎదుర్కొంటున్న సమస్యలు, మతం పేరిట వారు చేస్తున్న మాన హోమాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. ప్రభుత్వాలు సహితము ఈ మాన హోమాన్ని ఆపలేని పరిస్థితుల్లో, క్రమశిక్షణ లేని జీవితాలను వారు మార్చలేని పరిస్థితుల్లో, చట్టాలు శాసనాలు ఎన్నున్నప్పటికీ వారిని అదుపు చేయలేని పరిస్థితుల్లో మనం చూడగలుగుతా ఉన్నాం. క్రైస్తవ లోకము విభ్రాంతికి గురైనట్లుగా గుజరాత్ ప్రాంతంలో జరిగిన దుర్ఘటనలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నట్లుగా చూడగలుగుతా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా అస్సాంలోను ఆయా ప్రదేశాల్లో క్రైస్తవ బిడ్డలు, దేవుని బిడ్డలు ఈ లోకంలో వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు మనం చూడగలుగుతా ఉన్నాం. వీటన్నిటిని దృష్టి పెట్టుకొని ప్రార్థించే వారుగా వారి హృదయాలు కరగబడి దేవుని మార్గంలో నడిచే వారంగా ఉండాలని వాక్యం గుర్తు చేస్తా ఉన్నది. ఆనాటి సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి పౌలు మాట్లాడుతూ తిమోతితో, కాపరి అయిన తిమోతితో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు అధికారుల కొరకు ప్రార్థించు, వారు సరి అయిన పాలన చేయలాగిన ప్రార్థించమని పౌలు కాపరి అయిన తిమోతితో మాట్లాడుతూ ఈ మాటలు తెలియజేస్తున్నట్లుగా 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చూడగలుగుతా ఉన్నాం. చదవబడిన సువార్త పాఠ్యములు యేసు క్రీస్తు ప్రభువారు ప్రభుత్వానికి ఏ విధముగా లోబడాలి, ప్రభుత్వ అధికారానికి విధేయులుగా ఉంటూ ఈ లోకంలో స్వేచ్ఛగా ఎలా జీవించాలో ప్రభు నేర్పిస్తా ఉన్నాడు. ఈ లోకంలో సంపూర్ణ స్వేచ్ఛను అనుభవించడానికి, ఒక అధికారానికి లోబడినప్పటికీ స్వేచ్ఛను ఏ విధంగా ఉపయోగించుకుంటూ దుర్వినియోగపరచుకోకుండా జీవించాలో ఆ మాటలను యేసు క్రీస్తు ప్రభువారు తెలియజేస్తా ఉన్నాడు. యేసు ప్రభువారి గురించి మార్కు సువార్తికుడు మాట్లాడుతూ యేసును చిక్కులో పెట్టాలని పరిసయ్యులు వారు అడుగుతున్న ప్రశ్నల గురించి చూడగలుగుతా ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి కైసరుకు పన్నించుట న్యాయమా కాదని పరిసయ్యులు అడిగిన ప్రశ్నకు క్రీస్తు ఇస్తున్న సమాధానము వారికున్న ఆలోచనలన్నీ కూడా సరిచేస్తా ఉన్నది. ఏ విధంగా ప్రభుత్వం పట్ల చక్కటి ఆలోచన కలిగి ఈ లోకంలో వారికున్న పౌరసత్వాన్ని వినియోగపరచుకుంటూ దైవరాజ్యానికి ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలో యేసు క్రీస్తు మాటల ద్వారా మనం చూడగలుగుతా ఉన్నాం. ప్రాముఖ్యంగా పరిసయ్యుల గురించి మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఈ పరిసయ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకులుగా ప్రాముఖ్యంగా కైసరు దేవుడిని చెప్పుకుంటున్నాడని చెప్పి రోమా నాణాలపై కైసరు ఆయన ముద్రించుకున్న ముద్రల ద్వారా ఆయన దేవుడని తనతో ప్రకటించుకుంటున్నాడని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కంకణం కట్టుకున్న ఈ యొక్క మత పెద్దలైన పరిస్థితుల గురించి దేవుడు మాట్లాడుతూ అది సరైన పద్ధతి కాదని వారికి తెలియజేస్తూ ఓ చక్కటి సాదృశ్యాన్ని క్రీస్తు మన కళ్ళ ముందుంచినట్లుగా చూడగలుగుతా ఉన్నాం. వారు విప్లవకారులుగా రోమిల ఎడల హింసా పద్ధతిని వారు ఎన్నుకున్న విధానాన్ని క్రీస్తు విమర్శిస్తూ వారి యొక్క జీవితాలను సరిచేస్తూ వారి యొక్క ఆత్మీయతను కట్టే ప్రయత్నాన్ని ప్రభు చేస్తున్నట్లుగా చూడగలుగుతా ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభుత్వాన్ని గురించి, ఆయన ప్రభుత్వ పాలన గురించి ఒక చక్కటి ఆలోచన తీసుకొస్తా ఉన్నాడు. ఎటువంటి ఆలోచన తీసుకొస్తున్నారంటే, మొదటిగా ఈ లోక సంబంధమైనవేవో దేవుని సంబంధమైనవేవో విశ్వాసి గుర్తించగలగాలి. అక్కడితో ఆగిపోకుండా, విశ్వాసములో రాజీ పడకుండా, లౌకిక ప్రభుత్వము హింసాత్మకమైన విధానాలు అనుసరిస్తున్నప్పుడు దేవుని విడిచిపెట్టకుండా విశ్వాసముతో ప్రభు మార్గంలో నడుస్తూ ఆ ప్రభుత్వం కొరకు ప్రార్థించేవారుగా ఉండాలని మాట గుర్తు చేస్తా ఉన్నాడు. ఈ మాటలు గుర్తు చేస్తూ యేసు క్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాటలు మనకు అపోస్తల కార్యాల గ్రంథంలో చూడగలుగుతా ఉన్నాం. అపోస్తల కార్యాల గ్రంథము 5వ అధ్యాయము 29వ వచనంలో ఆదిమ సంఘము ఏ విధంగా బలత్కారణకు, హింసకు, ఆ దౌర్జన్యానికి గురవుతున్నదో, ఆ హింసాత్మకమైన ఆ పరిస్థితిలో కూడా వారు ఏ విధంగా వారి విశ్వాసాన్ని పరిరక్షించుకుంటూ ఈ లౌకిక అధికారానికి వారు అంగీకరిస్తూ, అధికారానికి బద్దులై ఉంటూ ఒక నిబద్ధతతో కూడిన క్రైస్తవ జీవితాన్ని వారు జీవిస్తున్న సందర్భాన్ని ఇక్కడ అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 29వ వచనంలో తెలియజేయబడతా ఉన్నది. మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా అనే మాట గుర్తు చేస్తా ఉంటాడు.
దేవునికి మేము లోబడతాము. మనుషుల యొక్క ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వాన్ని పట్ల మేము ఆ నియమముల పట్ల, శాస్త్రముల పట్ల బద్ధులమై ఉంటామనే మాట గుర్తు చేస్తాము. మేము పరిపూర్ణముగా లోబడేది ప్రభువుకే. ఈ ప్రభుత్వానికి నిబద్ధత కలిగి జీవిస్తామనే మాటలను చూడగలుగుతా ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభువారు పరిసలకు చెప్తున్న మాట లోక సంబంధమైనవేదో దేవుని సంబంధమేదో వివరిస్తా ఉన్నాడు. లోక సంబంధమైనది కైసరికి ఇవ్వాల్సిన పన్ను, అది ఇచ్చేయాలని ప్రభు చెప్తా ఉన్నాడు. పన్ను ఇవ్వటంలో ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యాలు చేయకూడదు. ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా అది ఇవ్వవలసిన విధానంలో మీరు ఇచ్చేయండి. దేవునికి ఇవ్వవలసిన మీ హృదయాన్ని ఇచ్చేయాలని ప్రభు కోరుతా ఉన్నాడు. దేవుడు అడిగిన ఆ హృదయాన్ని మీరు ఇచ్చేయకుండా వెనుతీయకూడదని మాట గుర్తు చేస్తా ఉన్నది. లౌకిక ప్రభుత్వము హింసాత్మకమైన విధానాలు అనుసరిస్తున్నప్పుడు, ఆ హింసాత్మకమైన విధానాలు అనుసరిస్తున్న ప్రభుత్వం కొరకు ప్రార్థించేవారుగా ఉండాలని మాట గుర్తు చేస్తా ఉన్నాడు. వేదాంత పండితుడైన జాన్ కాల్విన్ మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు ఈ లోకంలో లౌకిక ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు దేవుని మార్గంలో నడిచేవారుగా ఉండాలి, న్యాయాన్ని పరిరక్షించేవారుగా ఉండాలి, శాసనాలను గౌరవించేవారుగా ఉండాలని గుర్తు చేస్తా ఉన్నాడు. ఒకవేళ శాసనాలు గౌరవించకుండా న్యాయమైన మార్గంలో నడవకుండా ఉన్నట్లే అపవాది వైపు నడుస్తున్నట్లే అనే మాటను గుర్తు చేస్తా ఉన్నాడు. ఈ లోకములో దేవుని సన్నిధిలో మనం ముందుకు మనము ఈ గణతంత్ర దినోత్సవం ద్వారా సంపూర్ణ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్న మనము నిజముగా నేటి ప్రస్తుత పరిస్థితులు బట్టి మరి క్రైస్తవ బిడ్డలముగా ఆ సంపూర్ణమైన స్వాతంత్రాన్ని అనుభవించే వారముగా ఉన్నామా, లేక ఇంకా ఇబ్బందుల్లో లేక కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామా? మనల్ని మనం ఆలోచన చేసుకుంటూ యేసు క్రీస్తు చెప్పినట్లుగా లౌకికపరమైన వాటికి దైవపరమైన వాటికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తు చేసుకుంటూ దేవునికి విధేయులమయ్యే వారముగా, దేవునికి లోబడి తత్వాన్ని కలిగి దేవునిలో పాలి భాగస్థులమై ముందుకు సాగాలని వాక్యం గుర్తు చేస్తా ఉన్నది. ఆ విధంగా ముందుకు సాగుతూ ఈ లోకములో క్రైస్తవ బిడ్డలు కావాల్సిన నిబద్ధతను కలిగి మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ముందుకు సాగుతూ మన జాతిని, మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే వారముగా ఉండటానికి పరిశుద్ధాత్మను మన హృదయాలు స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచుండగా ప్రార్థన చేసుకుందాం. స్తుతిపాత్రుడా, స్తోత్రార్పుడా, ఘనమైన దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభువా, మీ సార్వభౌమత్వములు, మీ పాలనలో మేము ఎలా ఉండాలో నీ వాక్కు ద్వారా మమ్మల్ని గుర్తు చేసిన తండ్రి నీకు స్తోత్రాలు. మీ ద్వారానే ప్రభుత్వాలు, అధికారాలు కలిగి చేయబడ్డాయని, ఇవి కేవలము క్రమశిక్షణతో మేము జీవించడానికి మీరు మా కొరకు ఏర్పాటు చేశారని నీ వాక్కు ద్వారా తెలియజేసిన దేవా నీకు స్తోత్రాలు. వినిన మాటలు వృధా కాకుండా ప్రభా, నాడు ఇశ్రాయేలు ప్రజలు వారిలో ఉన్న అవినీతిని మీరు తెలియజేస్తూ మీ శాసనాలను, ధర్మ విధులను అనుసరించక నీతి లేని జీవితాలు, అవినీతి జీవితాలు వారు కలిగినప్పుడు వారిని హెచ్చరించి సరిచేసి మీ పాలనలోకి వారు నడిపిస్తూ మీ నూతన నిబంధన ద్వారా, నీవు నూతన ఒడంబడిక ద్వారా వారిని ఏ విధంగా విమోచిస్తున్నారు మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు ప్రభా. మరి ప్రకటన గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని మీరు మాకు తెలియజేస్తూ ఈ లోకములో శ్రమలు, ఇబ్బందులు ఎన్ని కలిగినప్పటికీ దేవా, మరి నీ యొక్క 1000 ఏండ్ల పాలనలో మేము ఏ విధంగా ముందుకు సాగాలో, ఈ లోకములో ఏ విధంగా ఈ శ్రమలను ఎదుర్కొంటూ దేవా, మరి ప్రభుత్వానికి, అధికారానికి ఏ విధంగా విధేయులమై మీకు లోబడి మేము జీవించాలో మీరు మాతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రాలు. విన్న మాటలు మా హృదయాల్లో ఫలింపచేయమని యేసు క్రీస్తు పేరట వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మకమైన సహవాసము, సకల దీవెనలు ఇక్కడ చేరిన మనకు, మన కుటుంబాలకు, ప్రాముఖ్యంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న ప్రతి స్థలములో దేవుని యొక్క సంరక్షణ కాపుదలను గురించి మనందరిని దీవించును గాక. ఆమేన్. అందరం కలిసి జాతీయ గీతాన్ని నిలబడి
పాడుకుందాం. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జల సిద్ధిరంగా, तव शुभ नामे जागे, तव शुभाशिष मागे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे, जय 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 हे।